గురుగారు, ఈరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు జరుగుతున్నాయి. ఈ జాతర యొక్క విశిష్టత ఏంటో తెలియజేస్తారా? బయలెల్లినాదో అమ్మ బయలెల్లినాదో. అమ్మవారి గురించి ప్రార్థన చేస్తూ జానపదులు తమదైనటువంటి భక్త్యావేశంతో పాట పాడుకుంటూ మొత్తం ప్రకృతి మొత్తాన్ని చైతన్యభరితంగా చేస్తూ ఉంటారు. అందులోనూ లష్కర్ బోనాలు. ఇది సికింద్రాబాద్ మహంకాళి బోనాలు. ఈరోజు మహంకాళి, మహాకాళి అని మనం ఏదైతే బాగా చదువుకున్న వాళ్ళు అంటారో దానిని మహంకాళి అని చెప్పి జానపదులు వాడుతూ ఉంటారు. రెండిటికి అర్థాలు ఒకటే. మహా అంటే గొప్ప, మహం అన్నా కూడా గొప్పది, గొప్పదైనటువంటి అమ్మవారు. దీనిని ఒక సైనికుడు 1813 ప్రాంతాల్లో ఈ సికింద్రాబాదులో ఈ అమ్మవారి యొక్క ప్రతిష్టాపనకి కారణభూతుడయ్యాడు. ఎలా కారణభూతుడయ్యాడంటే, ఆయన అప్పుడు సికింద్రాబాద్లో పనిచేసేవాడు. ఆయన ఉజ్జయినికి ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిన సందర్భంలో అప్పుడు ఇక్కడ బాగా ప్లేగు, కలరా వ్యాధులు ఇలాంటివి బాగా చుట్టుముడితే అక్కడ ఉజ్జయిని అమ్మవారికి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఆయన అప్పయ్య, ఆయన అక్కడ ప్రార్థన చేశాడు. ఆ మిలిటరీ ఆఫీసర్ గారు ఏమని ప్రార్థన చేశాడంటే, అమ్మా మా ప్రాంతవాసులకి, అందుకే ఆయనకి జోహార్, ఈ రోజుకి ఆయన పేరు తలుచుకుంటున్నాం, మా ప్రాంతవాసులకి ఇవి గనక, ఈ ప్లేగు, ఈ కలరా వ్యాధులు గనక పోగొడితే నువ్వు నీ పేరు మీదుగా సికింద్రాబాద్లో మేము గుడి కడతాము, గుడి కట్టి మేము ఇక్కడ పూజలు చేసుకుంటాము, నీకు బోనాలు చేస్తాము తల్లి అని ఆయన అక్కడ ఉజ్జయినిలో మొక్కుకున్నాడు. ఆ మొక్కుకు అనుగుణంగా ఇక్కడ వ్యాధులన్నీ కూడా సమసిపోయినాయి. ఆనాటి కాలం అంటే చూడండి, మీ వైద్య రంగం అంతగా విస్తరల్లనటువంటి రోజు అమ్మని మాత్రమే నమ్ముకున్నాడు. ఇక్కడ ప్రజలందరికీ కూడా ఆ రోగాలు తొలగిపోవటంతో ఇక్కడ అందరి యొక్క సహకారంతో ఆయన సికింద్రాబాదులో మహంకాళి విగ్రహ ప్రతిష్టాపన ఆ రోజు మామూలు ప్రాథమిక స్థితిలో జరిగింది. అప్పటి నుంచి బోనాలు, సికింద్రాబాద్ మహంకాళి బోనాలు జరుగుతూ ఉన్నాయి. ఏమిటి ఇక్కడ బోనాలు ప్రత్యేకంగా మిగతా బోనాలకి సికింద్రాబాద్ మహంకాళి బోనాలకి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి తేడా ఏంటంటే, ఇవి లష్కర్ బోనాలు అనటంతో మొట్టమొదట మనకు గుర్తుకొచ్చేది సికింద్రాబాద్ మహంకాళి బోనాలు. బోనాలు అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే. భోజనాలు అనేటువంటి, అంటే భోజనము ప్రకృతి, బోనము అనేటువంటిది వికృతి. అంటే భోజనము అనేసరికి మీకు దాన్ని పలకటం కొంచెం కష్టమైపోతుంది, ఎందుకంటే దాని కింద ఒత్తు పెట్టి అంత భోజనం అనేవారంట అని చెప్పి దాన్ని బోనము అన్నారు. అయితే ఈ బోనం సమర్పించటం, అమ్మవారికి నువ్వు అన్నం పెట్టేదేంటి, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏదైతే స్త్రీమూర్తులు అమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెత్తి మీద కుండ పెట్టుకొని ఆ కుండల మీద పాయసం లాంటిది వండుకొని అమ్మవారికి బోనాల కింద తీసుకొని వస్తారు, ఒక ఊరేగింపు కింద తీసుకొని వస్తారు. ఇది అమ్మవారికి నువ్వు భోజనం పెట్టేది ఏమిటి ఒక ప్రశ్న వస్తుంది మనకి. అందులోనూ మహంకాళికి నువ్వు భోజనం పెట్టేది ఏమిటి అని అంటే, ఇక్కడ అర్థం ఏంటంటే, నాయన నువ్వు బోనం ఎత్తుకున్నావు అని అంటే అన్నపు కొండని నెత్తి మీద పెట్టుకున్నావు అంటే సకల జీవరాశికి ఏదైతే ఆహారం ఉందో, కడుపు నింపేది ఉందో దాన్ని నెత్తి మీద పెట్టుకున్నావు. నెత్తి మీద పెట్టుకొని ఒక ఊరేగింపు కింద అందరూ బాగుండాలనేటువంటి ఉద్దేశం చేత ఒకరిని ఒకరు చేతులు కలుపుకొని మీరు నా దగ్గరికి వస్తున్నారు. ఎంత చక్కటి బోనాల పండుగమ్మ, జైహో. అంటే ఒకరి మధ్య ఒకరికి ఐకమత్యాన్ని చేకూరుస్తోంది బోనాల పండుగ. మొట్టమొదట బోనం ఎందుకు ఎత్తుకోవాలి? భోజనం పెట్టుకోవటం అనే సంస్కృతి, ఈ బతుకమ్మ అనే సంస్కృతి తెలంగాణ సంస్కృతిలో చాలా విస్తృతంగా వ్యాపించి ఉంది. ఇది తెలంగాణ సంస్కృతికి మాత్రమే పట్టుగొమ్మ. ఈ బోనాల పండుగని రాష్ట్ర ప్రభుత్వ పండగ కింద గుర్తుపెట్టింది. ఇప్పటికీ కూడా దాన్ని ఉత్సాహంగా మనం జరుపుకుంటాం. ఎందుకు బోనం పెట్టాలి అని అంటే, అన్నం నెత్తి మీద పెట్టుకోవాలి. అన్నం నెత్తి మీద పెట్టుకోవటం అంటే, అన్నం ఇప్పటికీ మనం భోజనాలు చేస్తూ ఉంటే కింద మెతుకు పడద్దురా అంటారు. కింద మెతుకు ఎందుకు, దాన్ని నెత్తి మీద పెట్టుకోవటం అంటే, వాడిని ఇప్పుడు లోకంలో నెత్తి మీద పెట్టుకున్నాడు అంటే వాడిని చాలా గౌరవంగా చూస్తున్నాడు, మిగతా వాళ్ళకి అంత గౌరవం ఇవ్వట్లేదు, కేవలం వాడికి మాత్రమే నెత్తి మీద పెట్టుకుని గౌరవం ఇస్తున్నాడు అని. అలాగే అన్నపు కుండ పెట్టుకున్నావనంటే ఈ లోకంలో ఎవడైనా తృప్తి చెందేది, ఎవరినైనా బాగా తృప్తిపరచగలిగేది అన్నం ఒక్కటే. ఎందుకంటే ఇక నాకు చాలు బాబోయ్, నాకు కడుపు నిండిందిరా బాబోయ్,
నాకు తృప్తి అయిందిరా బాబోయ్ అని చెప్పేది అన్నం ఒక్కటే. డబ్బులు నువ్వు ఎన్ని ఇచ్చినా సరే నాకు ఇక చాలు అండు. కానీ అన్నం మాత్రం ఇక తినగలిగినంత తింటాడు. తిన్న తర్వాత నాకు వద్దురా బాబోయ్, నా కడుపు నిండిందిరా బాబోయ్ అంటాడు. అందువల్ల దాన్ని నెత్తిన పెట్టుకోవాలి. అందరికీ తృప్తిని కలిగించేది, ఆకలిని తీర్చేది. ఎందుకంటే దేవుడు కూడా ఆకలి కొన్నటువంటి వాడి ఎదుట మామూలు రూపంతో ప్రత్యక్షంగా అవడానికి భయపడతట. వివేకానంద స్వామి రాశాడు. వాడి ఎదుట అన్నం ముద్దలాగా కనపడతట. ఎందుకంటే వాడికి 2-3 రోజుల నుంచి తిండి లేదు. దేవుడు ఇదిగో నేను వచ్చాను సుమా అని చెప్పి చేతిలో త్రిశూలము ఇవి పట్టుకొని, భక్తా నీకు ఏమి కావాలంటే ముందు నాకు అన్నం ముద్ద కావాలంటాడు. అందువల్ల వాడి ఎదుట పట్టడానికి ముందు అన్నం ముద్దలా కనిపిస్తట. అన్నం తిన్న తర్వాత ఇప్పుడు చెప్పు ఏమిటి విశేషాలు అంటాడు. ఎందుకంటే భగ 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 ఆ వైశ్వానరాగ్ని అంటారు. అహం వైశ్వానరో భూత్వా భగవద్గీతలో చెప్తాడు. అందువల్ల అన్నానికి అంత విలువ. అందుకే తెలంగాణ సంస్కృతికి అంత విలువ. అందుకే తెలంగాణ సంస్కృతి అంత గొప్పది. అన్నానికి విలువ ఇచ్చింది అని అమ్మ చెప్తుంది. అది విలువ ఇవ్వటమే కాదు, ఈ సత్యాన్ని నువ్వు నలుగురిలోనూ చాటు. బోనం చెప్పేటువంటి గొప్ప విషయం. అన్నం చాలా గొప్పది, అన్నపు మాత గొప్పది, శాకంభరీదేవి గొప్పది, మహంకాళి గొప్పది. అన్నం గొప్పదనే విషయాన్ని, ఈ బోనాలు గొప్పది అనే విషయాన్ని నలుగురిలోనూ చాటు అని చెప్పడానికి నెత్తిన పెట్టుకొని ఊరేగురా నాయన. ఊరు ఏగు, ఊరేగు, ఊరు మొత్తం కూడా నువ్వు తిరుగు. ఒక జాతర కింద నలుగురు చేతులు కలుపుకొని తిరగండి. ఆ రకంగా బోనాల సంస్కృతి ఐకమత్యాన్ని పెంచుతోంది. అందులోనూ ఈ లష్కర్ బోనాలు మనందరికీ కూడా సుఖాన్ని, శాంతిని ప్రసాదించుగాక.